నేను ఒక రవితేజ ఫ్యాన్గా నేను కూడా ఎక్కిపోయినా ఆయన ఫ్లాప్ల మీద. కానీ నిజంగా చెప్తున్నా, ఇరుముడి సినిమా చూసిన తర్వాత ఆ హిట్ అనేది ఆయన ఇంటి గుమ్మం మీద వెయిట్ చేశానని చెప్పుకుంటున్నా. ఇంకోటన్నా అంటే ఒక రవితేజ ఫ్యాన్గా నేను చెప్పాలో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తున్నా, ఏజ్కి తగ్గట్టు మనం సినిమాలు చేద్దామన్నా. అంటే ఒక కిక్ సినిమా, ఒక విక్రమార్కుడు సినిమా, ఓ బలాదూర్ సినిమా, ఈ సినిమాలో ఆ రేంజ్ అయిపోయింది, ఆ కట్అవుట్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఏదైతే లైక్ మన క్యారెక్టర్కి మన ఏజ్కి సంబంధించి ఏదైతే అంటే చూడండి అన్న, ఇప్పుడు ఇరుముడు అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ ఎంచుకున్నారు మీరు. మీకు ఈ ట్రైలర్ చూస్తుంటే లైక్ నిజంగా కనుల పండుగ ఉంది మా ఫ్యాన్స్కి అయితే. సో అట్లా స్క్రిప్ట్ ఎంచుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి అన్న. ఒక 2-3 నెలలకు ఒక సినిమా, 3 నెలలకు ఒక సినిమా అంటే మీరు తీయడము థియేటర్లో కనిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈ ఫ్లాప్ల బాధ అయితే మేము తట్టుకోలేకపోతున్నాం అన్న నిజంగా. మళ్ళీ నిజంగా చెప్తున్నా, సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఎంకుంచి నడిపించినట్టే లైక్ హిట్ మాత్రం ది బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ఇవ్వబోతుందని చెప్పొచ్చు. చూసుకున్నా నా కూతురులా ఫీల్ అయిపోవడం అదే నా అరుదైన బలహీనత అని చెప్పేసి అని ఉందన్న. లైక్ ఆ డైలాగ్కి అయితే నిజంగా ప్రతి ఒక్క ఆడపిల్ల అయితే ఈ సినిమా చూడాలన్న, అంతలా ఉంది. ఇంకా ఏం చెప్పాలన్న సినిమా గురించి, జీవి ప్రకాష్ గారు అయితే నిజంగా చెప్తున్నా, లాస్ట్ 20 సెకండ్స్ అయితే ఏదైతే లైక్ బీజం వదిలిండో నిజంగా చెప్తున్నా, అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉంటారో డ్యాన్స్ చేయకుండా మాత్రం థియేటర్ నుంచి బయటికి అయితే వెళ్ళిపోరన్న, అంత విధంగా ఉంది. అంటే ఈ డైరెక్టర్ని మనం శివ గారిని అయితే మనం నిన్ను కోరి ఇట్లాంటి మూవీలలో చూసినాం, అది డిఫరెంట్ జోనరు. కానీ ఏం చేస్తాడో లైక్ మళ్ళీ ఫ్లాప్ ఇస్తాడోమో రవితేజ అన్నకు అని చెప్పేసి అనుకున్నా. కానీ నిజంగా చెప్తున్నా, ఒక ఇరుముడి సినిమాతోనే ఒక 500 కోట్ల బడ్జెట్ అయితే మళ్ళీ కొట్టబోతుందని చెప్పుకోవచ్చు. అంత కంటెంట్ ఉంది. సాక్షాత్తు అయ్యప్ప స్వామిని లైక్ పై నుంచి లైక్ నేలపైకి తీసుకొచ్చినట్టు ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది థియేటర్లలో చూస్తుంటుంటే మనము. నిజంగా ఏమని చెప్పాలన్నా, ఇంకా సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు. కంపల్సరీ 500 కోట్లు కొట్టే సినిమా అన్న ఇదైతే నిజంగా. అయితే అన్న శివ నిర్వాణ గారు నార్మల్గా సినిమా తీస్తే ప్రతి సినిమాలో ఏడిపించేస్తారు ఆయన. లైక్ నిన్నుకూరి కావచ్చు, మజిలీ కావచ్చు, ఇలా వచ్చేసి ఆయన ఏడిపించేస్తారు లైక్ టక్ జగదీష్ ఆయన. సో ఈసారి కూడా ఏడిపిస్తాడా, లేకుంటే ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసి గూస్ బంప్స్ తెప్పిస్తాడు అన్న? ఈ సినిమా చూసుకుంటే టోటల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీలా ఉందన్న. నాకైతే ఒకటి చెప్తున్నా నేను, ఏందనంటే కంపల్సరీ ఏడుస్తారన్న. ఎవరైతే కూతురు తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు సినిమాలకి థియేటర్లకి వెళ్తే మాత్రం కంపల్సరీ కంట తడ పెట్టకుండా బయటికి రారు. నిజంగా చెప్తున్నా, ఒక అయ్యప్ప స్వామిని సాక్షాత్తం ఒక అయ్యప్ప స్వామిని అయితే మనం థియేటర్లో చూడబోతున్నాము. అందరూ కొబ్బరికాయలు ఏమంటారు కర్పూరం బిల్లలు అన్నీ తీసుకొని వెళ్ళిపోండి అన్న. నిజంగా ఆ రేంజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. లైక్ శివ నిర్వాణ గారి సినిమాలో మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో ఏమైందంటే ఏదైతే మెయిన్ క్యారెక్టర్ చూపిస్తారో ఆ క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ కొంచెం దూరం అయిపోతారు, చాలా దూరం అయిపోతారు. సో దీంట్లో తండ్రి కూతుర్లను చూపించారు. మళ్ళీ తండ్రి కూతుర్లు ఏమైనా దూరం అయిపోయే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే పాప చనిపోవడం అట్లాంటిది ఏమైనా సీన్ ఏమైనా జరిగే అవకాశం ఉందా దీంట్లో? ఏమో, నాకు కూడా ట్రైలర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఏం జరిగినా సరే శివ నిర్వాణ గారు అనేది ఒక బెస్ట్ డైరెక్టర్ నాకు తెలిసినంత వరకు అయితే. సో ఆయన ఎప్పుడు ది బెస్ట్ ఇస్తాడు. అంటే ట్విస్ట్లు ఏం జరుగుతాయో మనం ఊహించలేం కాబట్టి, సో ఈ ట్విస్ట్లన్నీ తెలుసుకోవాలంటే మనం థియేటర్లకు అయితే కంపల్సరీ వెళ్ళిపోవాలన్న.